అన్న ఇగో వీళ్ళందరూ ఏవీలు చూసాము. సో ఇంకా సంజన గారిది కళ్యాణ్ గారిది బ్యాలెన్స్ ఉంది. సో ఈ ఏవీలు కూడా చూసేద్దాం. వీళ్ళ కళ్యాణ్ అయితే ఇవాళ నైట్ వస్తుంది, సంజన గారిది రేపు వస్తుంది. అన్ని చూసిన తర్వాత మాట్లాడదాం ఎవరు విన్నారని చెప్పేసి. ఆల్మోస్ట్ అర్థమైపోద్ది, ఏవీలు చూసి అర్థమైపోద్ది. సో ఈమెయిల్ మాత్రం ఖచ్చితంగా 3rd ప్లేస్ లో వస్తాడు, కళ్యాణ్ 1st ప్లేస్కి వెళ్తాడు, తనుజ 2nd ప్లేస్కి వెళ్తుంది. ఒకవేళ సంజన గారి ఏవి వచ్చి ఏమైనా ఇంప్లై చేస్తే మాత్రం సంజన గారు 4th ప్లేస్ కి, డెమోన్ 5th ప్లేస్కి వెళ్తాడు. రీతు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళింది కొంచెం లేట్గా వెళ్ళింది బ్రో, కొంచెం ఎర్లీకి వెళ్ళాల్సింది. చాలా ఆడుతూ పాడుతూ 7 అడుగులు కూడా కాలు పెట్టేస్తున్నాడు. రీతు ఉన్నప్పుడేమో మనోడు బోల్తా పడిపోయిండు, అదే చెప్పుల టాస్కే. రీతు ఉన్నప్పుడు కింద పడిపోయిండు, అదే రీతు లేనప్పుడు ఆడుకుంటూ వెళ్ళి పెట్టేశాడు. హైలైట్ అనిపించేది. ఒకేసారి సుమన్ ఇంకా ఇద్దరు వెళ్ళారు కదా, ఇట్లా వాళ్ళిద్దరు టాప్ 5 లో ఒకరు ఉంటారు అనుకున్నారు. వాళ్ళు టాప్ 5 లో ఉంటే టాప్ 5 నుంచి ఎవరిని తీసేస్తారు చెప్పండి ఒకసారి. సరే ఇప్పుడు టాప్ 5 డిజర్వ్ కానీ అన్నట్టు ఎవరు? సంజన గారా, డెమోన్ పవనా, లేకుంటే ఇమానులా? సరే మరి కళ్యాణ్ తనుజ టాప్ 5 డిజర్వ్ కాదంటారా? సో 5గురు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఇంకో 2 వెళ్ళిపోవడంలో తప్పలేదు. సో నాకు తెలిసి భరణి గారు టాప్ 5 కదా, టాప్ 10 లో కూడా రావడం చాలా గ్రేట్ అనిపించింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చారు కాబట్టి టాప్ 10 లో ఉండడం కూడా నాకు గ్రేట్ అనిపించింది ఆయన. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయినోడు మళ్ళీ వచ్చారు కాబట్టి, అలాంటి వాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే, అలాంటి మళ్ళీ తిరిగి వచ్చాడు అంటే ఏం చెప్తాను. సో టాప్ 5 లో ఎవరైతే అంటే ఇప్పుడు ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళు టాప్ 5 లో ఉంటే బాగుంది అనుకున్నారా? నాకు తెలిసి లేదండి, అందరూ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఆడారు, వాళ్ళు వెళ్ళిపోయారు. సో టాప్ 5 లో ఉండాల్సిన అంటే టాప్ 5 కాదు, ఇంకొక 2-3 వారాలు ఉంటే బాగుండేది రా బాబు అనిపించిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా శ్రీజ. ఎందుకంటే తను జనాల ఓటింగ్ తోటి బయటకు వెళ్ళలేదు. సో ఏదో వచ్చి కక్ష కట్టేసినట్టు బయటకు పంపించారు, రీఎంట్రీ ఇచ్చారు. మరి ఆ రీఎంట్రీ ఎందుకు ఇచ్చారు ఆమెకి, మళ్ళీ ఎందుకు పంపించారో అర్థం కాలేదు. అది అనిపించిందండి, ఈ ఒక రీతి విషయంలో అనిపించింది. కాకపోతే మేబీ మరి టాప్ 8 డిజర్వ్ క్యాండిడేట్ కాదు, టాప్ 5 వరకు అయితే ఉండాల్సింది. ఈసారి కమెడియన్ కప్పిస్తారు అనుకుంటున్నారా మరి? లేదండి, ఈసారి కూడా కమెడియన్ ఆశలు నిరాశలు అయ్యేట్లా కనబడుతున్నాయి. సో యాజ్ పర్ నాకు కూడా కామెడీ అంటే ఇష్టం, ఇమెయిల్ అంటే ఫస్ట్ నుంచి ఇష్టమే. కాకపోతే ఎందుకు ఇమెయిల్ మధ్యలో ఒక మెట్టు దిగిపోయి కళ్యాణ్ ఒక మెట్టు ఎగిపోవడమే జరిగింది. సో మీరు అడిగారు కదా కళ్యాణ్ తప్పించి ఇంకేమైనా ఇష్టమా అంటే చెప్పేసి నెక్స్ట్ ఇమెయిల్ కి ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. టాప్ 5 లో ఉన్న వాళ్ళిద్దరిలో ఎవరెవరికి జరగబోతుంది? కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరి మధ్య జరగబోతుంది. ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరైనా టెంప్ట్ అయిపోయి ఆ బ్రీఫ్ కేసు తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 2nd పొజిషన్ కి ఇమెయిల్ అన్న వచ్చే అవకాశం అయితే గట్టిగా ఉంటుంది. ఓట్ పరంగా డెమోన్ పవన్ కి అంతగా లేదన్న. ఓటింగ్ పరంగా చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా డెమోన్ పవన్ అతనికి గేమ్స్ ఆడడం మాత్రమే తెలుసు, కానీ అతనికి లూప్ ఫాల్స్ ఎలా ఉంటాయి ఏందని చెప్పి దానికి అర్థం కాదేమో బహుశా. సో ప్రోమోలో చూస్తున్నట్టయితే ఎమ్మెల్యే ఏడ్చారు కదా, దేనికోసం అంటారు? ఓటింగ్ కోసం అంటారా, దేనికోసం? లేదండి, ఇమాన్ ప్రోమోలో కాదు, నిన్న ఎపిసోడ్ మొత్తంలో ఏడ్చాడు. అతను ఏవి వచ్చింది ఆ విషయంలో ఏడ్చాడు. సో ఇంకోటి ఏంటంటే ఇవాళ కళ్యాణ్ ఏవి వస్తుంది. సో చూద్దాం, అందరం వెయిట్ చేద్దాం. 6 o'clock కి ప్రోమో కూడా రిలీజ్ అయితే అప్పుడు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.